మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ శుభాభి దినమందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని స్వాస్థ్యమ దైవజనమ, ఈ దినాన్ని కూడా ప్రభువు మనకి సజీవులుగా నుంచి మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అయితే ప్రియులరా, జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి ఈ విపత్తు అందరికీ తెలియనిదేమీ లేదు. ఎన్నో వేల మంది ఒక దినాన్న మరణిస్తూ ఉన్నారు. ఎన్నో వేల మంది కాదు, లక్షల మంది ఇంచుమించు ఈ యొక్క రోగానికి, ఈ యొక్క తెగులుకు మరి పాత్రులై వైద్యాన్ని కూడా సరిగా అందని పరిస్థితిలో కుటుంబాలు దుఃఖాల్లో ఉన్నాయి, రోదనలు చేస్తూ ఉన్నారు, ఎంతో వేదనలు అనుభవిస్తూ ఉన్నారు. ఇటువంటి భయంకరమైనటువంటి దినాలలో ప్రియులరా, మన వంతు మనము ఎంతో జాగ్రత్త పడవలసినటువంటి పరిస్థితి. మన ప్రభుత్వం వారు మన క్షేమము కొరకు ఏర్పరిచినటువంటి లేదా నియమించినటువంటి నియమ నిబంధనలను మనము దాటిపోకుండా తప్పనిసరిగా అనుసరిస్తే ఈ భయంకరమైనటువంటి తెగులు నుండి మనము రక్షించబడగలము, దాటింపగలగలము. ఈ యొక్క భయంకరమైనటువంటి విపత్తు నుండి తప్పింపబడదాము. ప్రియులరా, ఆలోచన చేయండి. వ్యర్థముగా గృహాలు విడిచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకుని మనకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకుని త్వరగా మనము పని ముగించుకుని రావడానికి ప్రయత్నించాలి. అలాగే ఏ వ్యక్తితో కూడా మరి దగ్గరగా ఉండి మాట్లాడటానికి కానీ, వారి దగ్గర ఉన్నటువంటి పాత్రలే కావచ్చు, వస్తువులే కావచ్చు, అవి తీసుకోవడం కానీ జరిగితే తప్పనిసరిగా మనము బహు జాగ్రత్తలు కలిగి బయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత మనము నీటి ద్వారా, సోప్ ద్వారా మరి చక్కగా కడుగుకుని అప్పుడు మన బిడ్డలతో కానీ, మన కుటుంబస్తులతో కానీ గృహములో ఏ వస్తువును ముట్టుకున్నా పర్వాలేదు. కానీ ఏమాత్రము తొందరపడి మనము లోపలికి వస్తే ఆ మనతో వచ్చినటువంటి ఈ దుష్ట తెగులు ఖచ్చితంగా మనకే కాకుండా మన కుటుంబానికి కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రభుత్వం వారు సూచించినటువంటి ప్రతి సూచనను మనము అనుసరించవలసిన వారమై ఉన్నాము. దీనికి ఇంకనో వైద్యాన్ని అందించలేనటువంటి పరిస్థితిలో ప్రపంచం ఉంది. కనుక మనము కొద్ది దినాలు జాగ్రత్త పడి మన క్షేమమును మనమే కాపాడుకోవలసినటువంటి పరిస్థితి. ప్రభువు ఎన్నో విషయాలు మనకి బయలుపరిచారు. ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు భూమి మీదకు వస్తాయి. మరి అంత్యకాలం ముందు ఎన్నో భయంకరమైనటువంటి విపత్తులు ఈ భూమిని సంభవిస్తాయి. తెగుళ్ళు కావచ్చు, కరువులు కావచ్చు, మరి యుద్ధ రంగంలో మనం ఆలోచన చేస్తే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు, ఒక దేశం నుంచి మరొక దేశం యుద్ధాలు కూడా జరుగుతాయి. అటువంటప్పుడు మనము భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళడం, ఆకలి దప్పికలు కొనడం, ఇటువంటివన్నీ కూడా ముందుగానే మనకి ప్రభువు సెలవిచ్చారు. కనుక క్రీస్తు పక్షంగా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఏ బిడ్డ కూడా కలవరపడడు, అధైర్యపడడు, ఏమాత్రము కూడా కృంగిపోడు. కనుక ఇవన్నీ కూడా మనకు ముందుగానే తెలియపరచబడ్డది. కానీ కొందరు అపనమ్మకముతో నిరీక్షణ లేని వారై ఉండి విశ్వాసం ఉంచక ఇవన్నీ జరుగుతాయేటి అనే ఒక చులకనగా దేవుని యొక్క ప్రవచనాలని లెక్క చేయనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అయితే దైవ సేవకులుగా, దేవుని పనివారిగా, ఆయన పని చేస్తూ ఉన్నటువంటి మాలాంటి వారు ఎందరో అనేక విషయాలు ఈ దినం హెచ్చరిస్తూ ఉన్నారు, ఎన్నో విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఆ మాటలన్నీ కూడా వాస్తవమైనవి, దైవ వాక్యానుసారమైనటువంటి బోధ
చాలా శ్రేష్టమైనది. వాటిని మీరు పట్టించుకోవాలి. ఎక్కడ ఏ విధమైనటువంటి మనము జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ విధమైనటువంటి విశ్వాసములో మనం నడవడి కలిగి ఉండాలో, తప్పనిసరిగా వాక్యానుసారమైనటువంటి జీవం మనం కలిగి ఉండాలి. అయితే చక్కటి ఒక మాటని ప్రస్తావించి ఈ దినం వాక్య ధ్యానముతో మనం ప్రారంభించేద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వాక్యములో ప్రభువు తన శిష్యుడైనటువంటి యోహాను భక్తునితో ఒక చక్కటి మాట ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం. ఈ యొక్క సందర్భం ఏమిటి అంటే ప్రియులారా, లవోదికయ సంఘముతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. లవోదికయ సంఘమునకు వ్రాస్తున్నటువంటి ఉత్తర భాగం. ప్రభువే ఆ సంఘమును గుర్తించి ఆ సంఘములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి సాక్ష్యాలను హెచ్చిస్తూ ఆ సంఘానికి కొన్ని మెలకువలను నేర్పిస్తూ ఉన్నాడు, కొన్ని హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు, కొన్ని వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వాటిలో ఈ 20వ వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానముతో కూడినటువంటి ప్రవచనం. వాగ్దానముతో కూడినటువంటి ప్రవచనం ప్రియులారా. ఇది ప్రతి సంఘములోనూ జరగాలి, నెరవేర్చబడాలి. ఈ వాగ్దాన ఫలం ప్రతి సంఘము కూడా పొంది ఉండాలి. అలాగే ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతముగా ఈ మాట నెరవేర్చబడి ఉండాలి మన హృదయాల్లో. కనుక మనం ఒక్కసారి చదివి కొద్ది నిమిషాలు ఈ వాక్యంలో ఉన్నటువంటి సారాంశమును మనం ధ్యానించి మనం ముగించుకుందాం ప్రియులరా. ఒక మాట చదువుతున్నాను చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, చదవబడిన భాగము కొంచెముగా కనిపించిన మనము కాస్త సమయాన్ని హెచ్చించి ధ్యానించగలిగితే చాలా ప్రాముఖ్యమైనటువంటి పదాలు, ప్రాముఖ్యమైనటువంటి దైవ సంకల్పములో ఉన్నటువంటి ఉద్దేశాలు మనకి బయలుపరచబడతాయి. అనేక మార్లు ఈ మాటలు వినుంటాం. అనేక దైవజనులు ఎన్నో మార్లు ప్రకటించి ఉండవచ్చు. కానీ ఏ కోణములో ఏ విధంగా దైవ సేవకుడు బోధిస్తూ ఉన్నాడో మనం ఆలోచన చేయాలి. దేవుడు నాకు ప్రేరేపించినటువంటి ఒక కోణాన్ని మీకు చూపిస్తున్నాను, గమనించండి. ఈ కోణం అనేక సేవకులు బోధించుండొచ్చు. అయినప్పటికీ కూడా ప్రియులారా, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు అనుకోండి. మరొకసారి మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు యొక్క ఆశ, యేసు ప్రభువు యొక్క ఉద్దేశం, యేసు ప్రభువు యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉందో ఈ మాటల్లో మనం గమనించవచ్చు. మొదటిగా ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో 3 భాగాలుగా మనం విభాగించవచ్చు. ఈ వాక్యం, ఒకే వాక్యాన్ని 3 భాగాలుగా మనం విభాగించాలి. ఆ 3 భాగాలని మనము ఉపదేశించుకోవాలి, అర్థం చేసుకోవాలి. మొదటి మాటగా ఏమంటున్నాడంటే ప్రియులారా, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో అనగా ప్రియులారా, ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈ క్షణమే ఆల్రెడీ ఆయన ద్వారబంధము దగ్గరికి వచ్చి తలుపు నొద్ద ఉండి ఆయన తట్టుచున్నాడు, తలుపుని తట్టుచున్నాడు. ఈ తట్టుచున్నప్పుడు కనుక గమనించండి, నిలుచున్నాడు అని వ్రాయబడింది. తలుపు నొద్దకు వచ్చి నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. ఇందులో మరలా చాలా విషయాలు ఉన్నాయి. ఇలా లోతుగా వెళ్తే ఎన్నో పరమార్థాలు ఉన్నాయి. అయినప్పటికీ ప్రియులరా, మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమిటి అంటే, ఏ తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాడు అనేది ఆలోచన చేస్తే ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి పరమార్థం ఏమిటి అంటే, ఈ తలుపు హృదయం అనే తలుపు అని మనకి ముందుగానే తెలుసు. హృదయం అనే తలుపు నొద్ద నుండి ఆయన దినదినము తట్టుచూ ఉన్నాడు, నిలుచు ఉండి తట్టుచూ ఉన్నాడు. అయితే తట్టుచూ ఉన్నప్పుడు తట్టబడిన వ్యక్తులు, హృదయము కదిలింపబడిన వ్యక్తులు, హృదయ తలుపులు తెరవబడిన వ్యక్తులు ఆయనను గమనిస్తారు. అయితే ఈ వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ దినం మనం ఆలోచన చేస్తే
ఈ వాక్యము ద్వారా ఈ దినము నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. యేసు ప్రభు మరి స్వయంగా వచ్చి ఇప్పుడు తలుపు తట్టేటువంటి పరిస్థితిలో లేదు, కానీ యేసు ప్రభువే వాక్యమై ఉన్నాడు గనుక, వాక్యమే యేసుక్రీస్తు అయి ఉన్నాడు గనుక, ఆ వాక్యము ద్వారా నీ హృదయ తలుపును తడుతూ ఉన్నాడు. దినదినము తడుతూ ఉన్నాడు, అనేక పర్యాయములు తడుతూ ఉన్నాడు. నీవు తలుపు తెరచేంత వరకు కూడా తట్టాలని ఆయన నిలుచున్నాడు. నీవు తలుపు తెరుస్తావేమో అని. నిన్నటి దినం తెరవలేదేమో, ఒకవేళ ఈ దినం తెరుస్తావేమో అని మరలా ఈ దినం కూడా తట్టుచూ ఉన్నాడు. ఆయన ఇటుగో ఇప్పుడే ఈ క్షణమే నీ హృదయం అనే తలుపు తడుతూ ఉన్నాడు. ఎందుకట? ఆయన నీ హృదయములోనికి రావడానికి, నీ హృదయములో ఆయన నివసించడానికి, నీ హృదయములో ఆయన ఆరాధించబడటానికి, నీ హృదయాన్ని ఆయనకు ఆలయముగా చేసుకోవడానికి. పౌలు అంటాడు కదా, మీరు సజీవులై దేవుని ఆలయమై ఉన్నారు. మీ దేహములు ఏవైతే ఉన్నాయో, మీ శరీరములు ఏవైతే ఉన్నాయో, మీ హృదయము దేవునికి ఆలయమై ఉన్నది అంటాడు. ప్రియులరా, ఆలోచన చేస్తే ఈయన నిలుచుండి తలుపు తడుతూ ఉన్నటువంటి వ్యక్తులు, తట్టబడుతున్నటువంటి వ్యక్తులు వాస్తవానికి చాలాసార్లు లెక్క చేయకుండా తృణీకరించి విసర్జించి యేసు ప్రభువే తడుతున్నాడని ఆలోచన లేక వాళ్ళు దాటిపోవచ్చు ఉన్నారు, ముందుకు దాటిపోవచ్చు ఉన్నారు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు మరలా తడుచూ ఉంటాడు, మరలా తడుచూ ఉంటాడు. ఎందుకనక విననొల్లని ప్రజల వైపటి ఆయన దినదినము ఆయన చేతులు చాచి నిలిచి ఉన్నాడట, చేతులు చాచి పిలుచుచూ ఉన్నాడట. కారణం ఏమిటట? వారు వస్తారేమో, వారిని హత్తుకుందామని. ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది, తన హృదయములోనికి యేసు ప్రభు రావాలని ఆశపడుతూ ఉన్నాడు. అనగా నేడు వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయాన్ని యేసు ప్రభు తడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని యేసు ప్రభు తడుతూ ఉన్నప్పుడు నీవు తలుపు తీసిన ఎడల నీ హృదయములో ఉన్నటువంటి క్రోధము, మత్సరము, పాపము, చెడు ఆలోచనలు, చెడు ఊహలు ఇవన్నీ కూడా కొట్టివేయబడి సత్క్రియలు ప్రారంభమవుతాయి. క్రీస్తు ప్రేమ ప్రారంభమవుతుంది. నీ హృదయము ఏమవుతుందట? ఘోరమైనటువంటి ఆలోచనల నుండి, భయంకరమైనటువంటి వ్యాధుల నుండి విమోచింపబడి, పరిశుద్ధపరచబడి, దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి సూచనగా నీ హృదయం మార్చబడుతుంది. ఆలోచన చేయండి ప్రియులారా. హృదయం అంట బహు ఘోరమైనటువంటి రోగము కలిగి ఉన్నదట. భయంకరమైనటువంటి దుష్ట కోరికలు కలిగేవి హృదయంలో నుండి. ఆ హృదయములో నుండి వచ్చేటువంటి మాట కూడా ప్రియులారా అపవిత్రపరిచేటువంటి భయంకరమైనటువంటి స్వభావం హృదయాన్ని. అటువంటి హృదయాన్ని యేసు ప్రభు తడుతున్నాడు. ఎందుకనట్టుగా ఆ హృదయాన్ని శుద్ధి చేయాలని, ఆ హృదయాన్ని పరిశుద్ధపరచాలని, ఆ హృదయ ఆలోచనలు మార్చాలని, ఆ హృదయాన్ని దేవునికే ఆలయాన్ని చేసుకోవాలని ఆశపడి ఆ హృదయ తలుపు తట్టుతూ ఉన్నాడు ఆయన. అయితే చాలామంది తలుపు యేసు ప్రభువే తడుతున్నాడని గమనించి ఆ తలుపు తీయనవరు. ఎందుకనగా వారికి చీకటి క్రియలు ఇష్టం, వారికి పాపపు క్రియలు ఇష్టం, వారికి దుష్మార్గంలో నడవడమే వారి ధ్యేయం. నరహత్యలు, దొంగతనాలు, అబద్ధాలు, బూతులు, భయంకరమైనటువంటి స్వార్థపు ఆలోచనలు, ఈ చీకటి సంబంధిగా ఉన్నటువంటి ఈ హృదయ తలుపులు గలవారు ఖచ్చితంగా యేసు ప్రభు తడుతుంటే తలుపు తీరు. హృదయం తెరవబడనివారు. హృదయము కఠినము చేయబడుతుంది వారికి. కొందరికి హృదయము గట్టిగా రాడు వలె ఉంటుంది. అందుకంటాడు, మీకు రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ఇస్తాను అంటాడు ఆయన. యేసు ప్రభు ఎప్పుడైతే మన హృదయంలో ప్రవేశిస్తాడో మనము నూతన పరచబడతాం, పరిశుద్ధపరచబడతాం, మన పాపముల నుండి క్షమించబడతాం. పిల్లలు ఆయన కోరుచూ ఉన్నాడు, ఆ సంఘానితో చెబుతూ ఉన్నాడు, సంఘ బిడ్డలతో చెబుతూ ఉన్నాడు, నేను మీ హృదయము తట్టుచూ ఉన్నాను, మీ హృదయము తలుపు తట్టుచూ ఉన్నాను. అయితే అది ఒకవేళ గమనించి యేసు ప్రభు నా హృదయంలోనికి రావాలని ఆసక్తి కలిగిన వ్యక్తి
తప్పనిసరిగా ఏం చేస్తాడట, తలుపు తెరుస్తాడు. ఇక రెండవదిగా ప్రియులరా, తట్టడమే కాదు, రెండవ పని ఏం చేస్తున్నాడంటే, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇంత మాటలు ఉంటాయని నేను కూడా ఊహించలేదు, కానీ ఆత్మ ప్రేరేపణతో చక్కటి నడిపింపునిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అందుకని పరిశుద్ధాత్మదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమని చెబుతున్నాడట, ఎవడైనను నా స్వరం విని మొదట తన హస్తముతో తట్టే. వాక్యము హృదయ తలుపులు ఎత్తకు వచ్చి తడుతూ ఉంటుంటే ఇతడు ఒకవేళ వినకుండా నిద్రపోతూ తలుపులు బిగించుకుని యేసు ప్రభువే తడుతున్నాడని గమనించక ఒకవేళ అతడు అపార్థం చేసుకుంటున్నాడేమో కనుక అతడట యేసు ప్రభు ఏం చేస్తాడు, పిలుస్తూ ఉన్నాడు. అక్కడ మనం గమనిస్తే ఎవడైనను నా స్వరము విని అంటున్నాడు. అనగా తట్టటమే కాదు, రెండవదిగా పిలుస్తూ ఉన్నాడు. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా. వాక్యము జీవం కలిగినది, వాక్యము స్వరము కలిగినది, వాక్యముకు కదలికలు ఉన్నాయి, వాక్యమునకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ వాక్యము అనేకుల బ్రతుకులను మార్చింది, మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలిగినది, భయంకరమైనటువంటి అంధాకార జీవితాలను వెలుగుమయముగా మార్చింది ఈ వాక్యం. ఇక్కడట ఆ వాక్యము హృదయం అనే తలుపు యొద్దకు వచ్చి మొదట తడుతూ ఉన్నది, రెండు పిలుస్తూ ఉన్నది, స్వరము పెట్టి మరలా పిలుస్తూ ఉన్నది. స్వరము పెట్టి పిలుస్తున్నప్పటికీ కూడా ఒకవేళ అతడు చెవులు మూసుకుంటే వాడికంటే దౌర్భాగ్యుడెవడు ఉన్నాడు, వాడికంటే దుష్ట మార్గంలో ఉన్నవాడెవడు ఉండడు. చూడండి, యేసు ప్రభు అక్కడ నిలుచున్నాడు, తలుపు యొద్ద ఉండి నిలిచి తడుతూ ఉన్నాడు. రెండు, తన స్వరం ఎట్టి పిలుస్తూ ఉన్నాడు, ఓ నా ప్రియ కుమారుడా, వచ్చినది నేను నిన్ను రక్షించడానికి. నీ గృహమునకు ఈ దినం రక్షణ వచ్చింది, కానీ దానిని నీవు పొందుతావా? నీ బ్రతుకు మార్చాలని యేసు ప్రభు వచ్చి స్వరము పెట్టి పిలుస్తూ ఉంటుంటే దాటిపోయేవాడిగా ఉన్నావా? ఆలోచన చేయాలి ప్రియులారా. జక్కేనంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీ హృదయానికి రక్షణ వచ్చి ఉన్నది. నీ హృదయము బాగుపడితే చాలు, సమస్త పాపము నుండి విమోచన జరుగుతుంది. ప్రియులరా, నా హృదయము శుద్ధి చేయము అంటాడు కీర్తనకారుడు. ఇసోపుతో నా హృదయాన్ని లేదా నా యొక్క పాపాలని కడిగి శుద్ధి చేయబడినటువంటి హృదయం నాకు కావాలి. ఈ హృదయంలో చెడు తలంపులు వచ్చినాయి, కుళ్ళు గొప్ప కొట్టేటువంటి పరిస్థితి నా హృదయం. ఆ హృదయాన్ని నీవే కడగలవు, అది వాక్యముతో కడగగలవు. ఆ వాక్యము ద్వారానే నా హృదయాన్ని నేను కడుక్కోవాలని జ్ఞానం కీర్తనకారుడికి ఉంది. ఇక మూడవదిగా అంటున్నాడు ప్రియులరా, గమనించండి, ఇక్కడ మనం ఇంకా మరొక మాట చెప్పాలి. ఆయన స్వరం వినిపిస్తూ ఉంది. ఆయన స్వరం ఎవరికి వినిపిస్తుంది అనేది ఆలోచన చేస్తే, నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటాడు. ఆయన ప్రణాళికలో ఎవరైతే ఉన్నారో, ఆయన సంకల్పంలో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా యేసు ప్రభువు యొక్క స్వరాన్ని విని తప్పనిసరిగా అతడు తలుపులు తెరుస్తాడు. ఈరోజు మీ మొబైల్స్లోకి పంపబడుచు ఉన్నది అంటే కొన్ని వందల మందికి ఈ వర్తమానాలను మేము ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాం. కొన్ని వందల మంది, ఆ వందల మంది నుండి మరికొన్ని వందల మందికి ఈ మెసేజ్లు, ఈ వర్తమానాలు పంపించబడుతూ ఉన్నాయి. ఇదే సమయంలో అనేక సేవకులు, మాలాంటి దైవజనులు, ఇప్పుడు అనేకులు ఈ వర్తమానాలని మొబైల్స్లోకి పంపిస్తూ ఉన్నారు. ఈ ప్రయాస చూడండి, ఒక్క వర్తమానము మాట్లాడి రికార్డు చేసి దానిని ఎడిటింగ్ చేసి అది పంపించడానికి ఇంచుమించు 3 గంటలు 4 గంటల సమయం పడుతుంది. ఈ 3 గంటలు 4 గంటల సమయం ఎంతో హెచ్చించి సేవకులు ప్రయాసపడుతూ ఉంటుంటే కొందరు టైపింగ్ మెసేజ్లు కూడా పెడుతూ ఉన్నారు. అది ఇంకా చాలా కష్టం. ఎంతో శ్రమపడి ఎందుకని ఈ పరిచర్య అంతా చేస్తున్నారు అంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందాలి, దేవుని తట్టు తిరగాలి, దేవుని ఉద్దేశాన్ని గ్రహించాలి,
దేవుడు నిర్ణయించినటువంటి, దేవుడు ఏర్పరిచినటువంటి ఒక అమూల్యమైనటువంటి రక్షణ భాగ్యాన్ని సమస్త ప్రజలు పొందుకోవాలని ప్రతి సేవకుడు ఈరోజు ఎంతో శ్రమ పడుచు, సమయాన్ని హెచ్చిస్తూ, రాత్రి పగళ్ళు ఈ మెసేజెస్ని మాట్లాడి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. అయితే వీటిని లెక్క చేయని కొందరు, వీటి విలువ తెలియని కొందరు వీటి నుండి దాటిపోతూ ఉంటారు. మెసేజ్ని కనీసం వర్తమానమే ఇది వచ్చింది, దేవుడే నా హృదయాన్ని తట్టాడేమో అని ఆలోచన లేక, దేవుని స్వరమే నన్ను తట్టిందని, నన్ను పిలుస్తుందని ఆ యొక్క జ్ఞానంతో ఆలోచన చేయక వీరేం చేస్తారట, వాటిని అవసరమైతే డిలీట్ చేసేసేటువంటి పరిస్థితి. వారు చూడరు. 100 మందికి పంపిస్తే కనీసం 10 మంది కూడా ఈరోజు వర్తమానాలను చూడట్లేదండి, వర్తమానాలు వినడం లేదండి, వర్తమాన ప్రకారం వారు బ్రతుకులను మార్చుకోవట్లేదండి. కారణం ఏమిటంటే ఏ దౌర్భాగ్యపు స్థితిలో ప్రజలు ఉన్నారో ఆలోచించండి. అదే మీరు చూడకూడనటువంటి భయంకరమైనటువంటి ఏ నీలి చిత్రాలను పెట్టండి, నగ్న చిత్రాలను పెట్టండి, వాటిని 10 మార్లు చూస్తాడు, 10 మార్లు చూస్తాడు, 10 మార్లు ఆలకిస్తాడు, 10 మార్లు పరిశీలిస్తాడు. చూడండి వీరి దురద చెవులు ఎలా ఉన్నాయి, వీరి కళ్ళు ఏ విధంగా అపవిత్రపరచబడుతూ ఉన్నాయి, వీరి హృదయాలు ఏ కోరికలు కలిగి ఉన్నాయో, భయంకరమైనటువంటి కుళ్ళు కంపు కొట్టేటువంటి హృదయాలు కలిగిన వారై ఈరోజు దేవుని వాక్యము హృదయాల యొద్దకు వచ్చి తడుతూ ఉన్న, హృదయాల యొద్దకు వచ్చి పిలుస్తూ ఉన్న స్పందన లేనటువంటి విశ్వాసులు, మార్పు లేనటువంటి ప్రజలు. గమనించండి, దేవుడు ఉన్నత స్థలాన్ని విడిచిపెట్టి, ఆయన ఎంతో గొప్ప ఉన్నత స్థితిలో ఉండి ఆ స్థితిని విడిచిపెట్టి ఒక నరస్వరూపిగా, సామాన్యుడిగా ఈ భూమి మీదకు వచ్చి ఈ చెడు అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తి కొరకు తన రక్తాన్ని దారబోసి వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల వలె అర్పింపబడినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఆయన త్యాగం ఎంత విలువైనదో ఆలోచన చేయరు. నువ్వు వేల కొలది కేజీలు బంగారం ఇచ్చినా కూడా నువ్వు రక్షణ కొనుక్కోలేవు. వజ్రాలు తీసుకొచ్చి రక్షణ ఇమ్మన్నా కూడా అది కొనుక్కోలేవు. విలువైనటువంటి రక్తము, వెలగట్టలేనటువంటి రక్తముతో మనల్ని ఆయన కొన్నాడు. కొంటే ఈరోజు ఆయనకు విలువిస్తున్నారా? ఆయన మాటకు విలువిస్తున్నారా? ఆయన ఎక్కడికో కాదు, ఈరోజు చూడండి మీ గృహం యొద్దకి వచ్చాడు, మీ యొద్దకే వస్తున్నాడు. మీరు రానవసరం లేదు, మీరు వచ్చే అవకాశాలు కూడా లేవు. ఈరోజు ప్రభుత్వాలు బంధించినాయి. ప్రతి క్రైస్తవ సంస్థలకు ఉత్తరాలు పంపించారు, కబుర్లు పంపించారు, సంఘాలకు వాలంటీర్స్ ద్వారా కబుర్లు పంపించారు. ఎక్కడ కూడా ఆదివారం ఆరాధనలు జరగకూడదు. పాపం సేవకులు ఈ గొర్రెలు ఎక్కడ చెదిరిపోతారా అని వారి దగ్గర ఉన్నటువంటి ఆర్థిక స్తోమత చిన్నదమైనప్పటికీ వారు ప్రత్యేకముగా ఈ నెట్స్ వేయించుకుని, డాటాస్ వేయించుకుని, వారు ఆ బిడ్డలు కనీసం ఈ వర్తమానాలనైనా చూస్తారేమని లైవ్లో కూడా వారికి వచ్చి రానట్టుగా వాక్యాన్ని బోధిస్తూ ఎందరో ప్రయాసపడుతూ ఉన్నారు. ఉదయం నుండి మనం గమనిస్తే నిన్నటి దినం చూడండి ప్రియులారా, గొర్రెల మీద ఉన్నటువంటి ప్రేమ కాపరికి ఎలా కనపరచబడుతుందో. ఇన్ని శ్రమలు పడి వర్తమానాలు పంపిస్తుంటే ఈ దౌర్భాగ్యుడు దాటించేస్తూ ఉంటాడు. ఏదైనా వాడికి నచ్చినది, వాడికి కోరిక తీర్చేది దొరికిందనుకోండి, దాని దగ్గర ఆగుతాడు, టిక్కుమని నొక్కుతాడు. వాడు చూస్తాడు, వింటాడు. పాస్టర్ గారు వస్తే ఒక రకంగా ఉంటాడు, పాస్టర్ గారు లేకపోతే మరొక రకంగా ఉంటారు. వీళ్ళు అది స్త్రీలలో ఉన్నారు, పురుషులలో ఉన్నారు. వీరు పైగా స్టేజులెక్కి ఎంతో గొప్ప సజీవ సాక్ష్యాలను పంచుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ దినం ఈ దౌర్భాగ్యపు స్థితి సంఘానికి పట్టింది అంటే కారణం వడబోస్తున్నాడు. నేను దినాన్ని చెప్పాను పిల్లలు, వడబోస్తున్నాడు. ఆయన ఎంతో ప్రేమతో నీ హృదయము యొద్దకు ఆయన వచ్చి నిలుచుండి తడుతున్నాడు, పిలుస్తున్నాడు. ఎందుకనగా ఇక్కడ గమనించండి, 3వ మాట, శ్రేష్టమైన మాట నేను ముగించబోతూ ఉన్నాను. అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదము అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ భోజనము గురించి ఆలోచన చేద్దాం. మొదట అతడు నాతోను,
అంటున్నాడు. అతనితో నేనును, నాతో కూడా అతడును. తలుపు తెరవబడితే స్వరం విని గమనించి నీ ఒకవేళకి నీ వాక్యానికి అవకాశం ఇస్తే ఆ వాక్యమట నీతో ఉంటుందట, నీతో కూర్చుంటుందట. ఆ వాక్యమట నీతో గడిపేటువంటి ఒక మధురమైనటువంటి అనుభూతిని ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నాడు ప్రభు. ఈరోజు అనేకులు గృహ నిర్బంధనలో ఉన్నారు. కానీ ఏం చేస్తున్నారు? వాక్యం చదువుతున్నారా? ప్రార్థనలు చేస్తున్నారా? మొబైల్స్ చూస్తున్నారా? టీవీలు చూస్తున్నారా? వ్యర్థమైనటువంటి వాటి కొరకు పరుగులు తీస్తూ ఉన్నారా? ఆలోచన చేయండి ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని వేదన ఎంత భయంకరమైనటువంటి ఆలోచన, ఎంత దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అనేది ఆలోచన చేస్తే చూడండి, యేసు ప్రభు మొదట తడుతున్నాడు, 2 ఆయన పిలుస్తున్నాడు. ఆయన గుమ్మం యొద్ద హృదయం యొద్ద నిలిచి ఉండి మరల వెంటనే ఒకవేళ ఆ స్వరాన్ని విని గుర్తిరిగి ఆ యేసుక్రీస్తు యొక్క వాక్యము నా యొద్దకు వచ్చింది, యేసుక్రీస్తే నా యొద్దకు వచ్చారు, యేసుక్రీస్తే నాతో ఉంటానని ఆయన స్వరం చెబుతూ ఉంటుంటే నేను ఎందుకు వెనకడాలి అని ఆసక్తి కలిగి ఎవరైతే ఆ యొక్క నా తలుపులు తెరుస్తారో వారితో వచ్చేట కూర్చుంటాడు ఆయన, వారితో ఉంటానంటున్నాడు. ఈరోజు నీవు గృహంలో బంధించబడి ఉన్నావు కదా, ఈ వాక్యం విని ఒకవేళ నీ హృదయం తెరవబడితే తప్పనిసరిగా యేసుక్రీస్తు ఈ క్షణం నుండే నీతో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు ఎంతో జ్ఞానాన్ని నేర్పించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందుకే మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటే, పరిశుద్ధాత్మతో అభిషేకించబడితే ప్రియులారా, ఒకడు బోధించేటువంటి అవసరత మనకు ఉండదట. నీవు ఒంటరిగా ఉండి వాక్యం చదువుతున్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ భుజం తట్టి ఎన్నో లోతైనటువంటి గూఢమైనటువంటి సంగతులను నీకు నేర్పిస్తాడు. అంటున్నాడు ఇక్కడ, అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదము. ఏ భోజనమో బిర్యానీ వేసి పెడతారని కాదు ప్రియులరా, చిక్కును ఫ్రై చేసి పెడతారని కాదు. భోజనము చేయదము అంటే ఆయనతో భోజనము చేసే భోజనం వేరు, మనతో భోజనం వేరు, ఆయనతో చేసే భోజనం వేరు. మనం చేసే భోజనం వేరు. మనం చేసే భోజనము ఉదయాన్ని తింటే సాయంత్రానికి భూగర్భంలో కలిసిపోతుంది. ఆలోచన చేయనప్పుడు. కానీ ఆయన చేసే భోజనము ఎక్కడ వరకు ఉంటుందట? నిలువరమైనటువంటి పట్టణంలో కనిపిస్తుంది ఆయన భోజనం. కనుకనే ఆయన ఆకలి వేరట. కనాను స్త్రీ దగ్గరికి, ఆ సమరయ స్త్రీ వద్దకు వెళ్ళినప్పుడు శిష్యులు అంటారు కదా, అయ్యా భోజనానికి సమయం అయింది, మేము రొట్టెలు తీసుకొస్తాం అంటే మీరు తెచ్చుకోండి అన్నాడు. మీకు కావాలంటే నాకు అవసరం లేదు, నా ఆహారం వేరుగా ఉన్నది అన్నాడు. అయితే అప్పుడు వీరు అనుకుంటారు, మాకు తెలియకుండా ఈయనేదో ఆహారం సిద్ధపరిచేసుకున్నాడు, ఇక మనకేరా బాబు ఈ బాధ వచ్చింది, సెంటర్లోకి వెళ్ళి ఏదైనా తెచ్చుకుని తినేద్దామని ఒక్కడో కూడా తోడుండకుండా వెళ్ళిపోయారండి. ఈ మంద చూడండి, ఒక్కడో కూడా యేసు ప్రభు దగ్గరకు ఉండకుండా వీరి పొట్ట చేత పట్టుకుని సెంటర్కి వెళ్ళిపోయారు, ఏమి దొరికితే అది మేసేద్దామా అని. కానీ యేసు ప్రభు ఆకలి చూడండి, ఎక్కడో తన కనుసైగ చేసి చూడగా ఒక ఆవిడ వస్తుంది కడవ పట్టుకుని, ఆవిడే సమరయ స్త్రీ. ఆమెని రక్షించడమే తన ఆకలి అంటే, ఆమెని రక్షించడమే తన దాహం అంటే. చూడండి, ఆయన ఆహారం ఏమి భుజిస్తాడు అంటే ఆత్మలను భుజిస్తాడు. ఆయన ఆత్మలను రక్షించేటువంటిదే ఆయన పనే, ఆహారం ఇదే. చూడండి, మనతో ఒకవేళ యేసుప్రభు వచ్చి భోజనం చేస్తున్నాడు అనుకోండి, మనం నిద్రపోము, మనం సోమరపోతులుగా ఉండం, మనం తిరుగుబోతులుగా ఉండం, మనం తాగుబోతులుగా ఉండము. ఎలా ఉంటామంటే ప్రియులరా, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి ఉంటుంది. వాక్యము ద్వారా మరొక నశించు ఆత్మని రక్షించాలని ఒక నూతన ఉద్యమం మనలో ఉంటుంది, ఒక ఉద్యమం, ఒక ఉత్సాహం మనలో ఉంటుంది. అది కావాలి ప్రియులరా, అది కావాలి. దేవుడు మనతో భోజనం చేస్తున్నాడు అంటే అర్థం అది. రొట్టెలు పెడతాడని, చేపలు పెడతాడని అనేకులు యేసుప్రభు వెనకాల తిరిగేవారట. ఒకరోజు పచ్చిగా మాట్లాడాడు, మీరు రొట్టెల కోసమును చేపల కోసము నా వెంట వస్తున్నారు, మీరు దేవుడి రాజ్యానికి పాత్రులు కాదు. అందులోకి వాళ్ళ కోపం వచ్చేసి ఆ దినము నుండి అనేకులు ఆయన వెంబడింపకుండా పారిపోయారట.
దూరం వెళ్ళిపోయారట. మరి అన్నడూ కూడా ఆయన్ని వెంబడించలేదట ప్రియులారా. చూడండి, నిజం చెప్తే ఈరోజు సేవకుడిని లెక్క చేయరు. మీకు బంగారం వస్తుంది, వెండి వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది, మీ రోగాలు తగ్గుతాయి అని బూటకాలోడు కౌరులు చెప్పినట్టు చెబితే ఈరోజు సంఘం విస్తరిస్తుంది. ఆ సేవకుడి కూడా ఓ 4-5 ఉంటారు. ఎప్పుడైతే నిజభక్తిని ఎప్పుడైతే నేర్పిస్తూ ఉన్నాడో సేవకుడు, యథార్థ మార్గాన్ని బోధిస్తూ ఉన్నాడో, అతడికి కూడా ఎవరు ఉండరండి. విడిచిపెట్టేస్తారు, ఒంటరిగా చేసేస్తారు. చూడండి, అక్కడ యేసు ప్రభువుని విడిచిపెట్టేసి వీళ్ళు ఎలా అయిపోయారు. ఎన్నో మార్లు అలా చేశారండి. చివరికి ఆ కల్వరి శిలువ యాగాను సమయంలో కూడా ఆయన వెంట ఎవరు లేరట, ఒక్క యోహాను తప్ప. అది కూడా వాళ్ళ నాన్నగారి పేరు ప్రతిష్టలో కలిగిన వాడట, రోమా ప్రభుత్వం గనుకట అతడు ఆ యొక్క అండతో అక్కడికి వెళ్ళాడే తప్ప మరో విధంగా యోహాను భక్తుడు అక్కడికి వెళ్ళలేకపోయాడు. కనుక చూడండి, దేవుని యొక్క ఆశ ఏమై ఉన్నది అంటే, ఆహారం అంటే ఒకరిని రక్షించడమే. ఈరోజు మన హృదయాల ఉండి ఆయన నిలుచు తడుతూ స్వరం పెట్టి పిలుస్తూ మనతో భోజనం చేస్తాను అంటున్నాడంటే, ఆయన పనిలో మనల్ని కూడా భాగస్థులను చేస్తానంటున్నాడు. ఆయన మనతో నివసిస్తానంటున్నాడు, మన గృహాలలో నివసిస్తానంటున్నాడు. యేసు ప్రభు మన గృహాలలో నివసిస్తే ఎలా ఉంటుందో తెలుసా ప్రియులారా? దేవుని మందస్సానికి సాదృశ్యంగా ఉన్నాడు యేసుక్రీస్తు. ఆ మందస్సము మరి ఒబేదెదోము గృహములో ఉంటే 3 నెలలు ఉన్నదట. 3 నెలలు ఉంటే ఓ మాదిరిగా కాదు, 3 నెలల్లో అతడి భవిష్యత్తే మారిపోయింది, అతడి స్థితిగతులు మారిపోయి, అతడు వాక్యానుసారమైనటువంటి జీవం కలిగి ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఆ మందస్సము యొక్క ప్రార్థనా ధూపం వేస్తూ అతడు బ్రతుకుతూ ఉండగా తన అవసరాలన్నీ కూడా తీర్చబడుతూ వచ్చాయి. తనకు మరీ విశేషముగా తన విత్తినటువంటి ప్రతి విత్తనము కూడా ఫలించిందట. అందుకని అంటాడు, 3 నెలలు తన గృహములో ఉండగా ఒబేదెదోము ఒక గొప్ప ఆశీర్వాదం పొందుకున్నాడు అన్నట్టు. అక్కడ ఒబేదెదోము తనకు కలిగి ఉన్న వారంతటిని ఆశీర్వదించాడట దేవుడు. ఎందుకని? వాక్యానుసారమైనటువంటి జీవితం వాళ్ళు కలిగి ఉన్నారు కనుక. మందసం పెట్టుకోవడం గొప్పతనంగా, మందసములో ఉన్నటువంటి శాసనాల ప్రకారం మనం జీవించాలి. బైబిల్ని మన తలగాడి దగ్గర పెట్టుకోవడం, గుండెల మీద పెట్టుకోవడం, భుజాల మీద వేసుకుని తిరగడం, సంఘంలో పెట్టుకుని తిరగడం, ఈ బైబిల్ని మోయడం వల్ల నీకు ప్రయోజనం ఏమి లేదు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి ఉంటే తప్పనిసరిగా నీ బ్రతుకు ఆశీర్వదించబడుతుంది. యేసు ప్రభు ఎల్లప్పుడూ నీతో ఉంటాడైనా. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, ఒక అమూల్యమైనటువంటి మాట రాయబడి ఉంటుంది. అందులో ఒక్క మాట నేను ముగిస్తాను. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంటుంది, ఎండింగ్ మాట, ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి ప్రియులారా. అండ్ హీ విత్ మీ అంటాడు. హీ విత్ మీ అని రాయబడి ఉంటుంది. అంటే దేవునితో మనం ఉంటాము. దేవునితో అనగా యేసు ప్రభు అంటున్నాడు, నాతో అతడు ఉంటాడు అంటున్నాడు. భోజనం చేయటమే కాదు, నాతో అతడు ఉంటాడు అంటాడు. కనుక మనం ఆయనతో ఉండే కోరిక కలిగి ఉంటే మన హృదయ తలుపులు తెరవాలి. తెరిచి ఆయనతో మనం భోజనం చేయాలి, ఆయనతో వాక్యాన్ని భుజించాలి. ఆయనతో కలిసి మనం వాక్యాన్ని ధ్యానిస్తే ప్రియులరా, చూడండి, మరి లోతైనటువంటి సత్యాలు మనకు బయలుపరచబడతాయి. బైబిల్ గ్రంథం నుండి ఎన్నో వర్తమానాలు మన హృదయములో నుండి నదులు పొంగి పార్లు వెళ్ళినట్లుగా నూతన వర్తమానాలు వస్తాయి. ఆయన మనతో భోజనం చేస్తూ ఉండాలి. ఆయన వడ్డిస్తాడు, మనం భుజిస్తాం. చూడండి, లోతైనటువంటి సత్యాలను గ్రహింపజేస్తాడు. అనేకులకు ఆసక్తికరమైనటువంటి వర్తమానాలు చెప్పేటువంటి జ్ఞానం, వాక్శక్తిని ప్రభు ఇస్తాడు. లోతైనటువంటి సంగతులను గ్రహించేటువంటి జ్ఞానం మనకిస్తాడు. అలా ఆయనతో భోజనం చేయాలని ఆసక్తి ఉందా? ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకో ప్రియుడా. ఎందుకనగా దేవుడు ఆశిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకే ఈ భూమి మీద వధింపబడి తన యవ్వన రక్తమును ప్రోక్షించి ఎన్నో శ్రమలను అనుభవించినటువంటి దినాలలో మనం ఉన్నాం. ఈ దినాలలో చూడండి, మందిరానికి వెళ్ళే అవకాశం లేదు.
మట్టల ఆదివారము లేదు, గుడ్ ఫ్రైడే లేదు, ఈస్టర్ కూడా లేదంట. చూడండి ఎటువంటి భయంకరమైనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. కనుక సమయాన్ని పోనీయద్దు, వ్యర్థపరుచుకోవద్దు. నీ హృదయ తలుపులు తెరవండి, ఆయన స్వరం వినండి. ఆయన మీతో వస్తానంటే తప్పనిసరిగా ఆహ్వానించండి, ఆసక్తితో ఆహ్వానించండి. ఆయన మనతో ఉంటే ఏ కీడు మనకి సంభవించదు. కృపాక్షేమములు మనకు తోడుగా ఉంటాయి. మనకి ఈ మాటను బట్టి మీరు బలపరచబడాలని ఆశపడుతూ ఈ మాటను నేను ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. మహిమగల రాజా, మహోన్నతుడా, కృపగలిగిన దేవా, మా రక్షకుడా, మా పాప విమోచకుడు, 2000 సంవత్సరాల క్రితం మా కొరకై, మా శాపముల కొరకై మీ అమూల్యమైనటువంటి, విలువైనటువంటి, వెలగట్టలేనటువంటి రక్తమును ప్రోక్షించి వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల వలె బలియాగముగా అర్పింపబడిన, వధింపబడిన గొప్ప దేవుడా, మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ భయంకరమైనటువంటి విపత్తులో ప్రపంచమంతయు కూడా గడగడలాడుతున్నటువంటి కాలంలో దినదినము ప్రభువా వాక్యాన్ని మాత్రం మా మొబైల్స్లో అనగా ప్రతి వారికి కూడా ఈ పరిచర్య ద్వారా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. వాక్యమై ఉన్నటువంటి దేవా, అనేకుల హృదయాలను ఈ దినం తడుతూ ఉన్నారు. మీ స్వరము ద్వారా పిలుస్తూ ఉన్నారు. ఆ పిలుపుని ఎవరైతే ఆశీర్వదిస్తారో, ఎవరైతే తట్టబడి తలుపులు తెరుస్తారో, తప్పనిసరిగా వారితో మీరు భోజనం చేస్తానని, వారితో మీరు సహవాసం చేస్తానని, వారితో మీరు నివసిస్తానని, అతనే మీతో పెట్టుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఈ వాగ్దానం ఈ వీడియో వర్తమానాలు వీక్షిస్తున్నటువంటి మీ బిడ్డలందరినీ కదిలించండి, దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆసక్తికి తగినటువంటి ప్రతిఫలాలను అనుగ్రహించండి. అనేకులను ప్రభువా మీ తట్టు త్రిప్పుకోమని, నూతన స్వభావాలను గ్రహించమని, ఈ భయంకరమైనటువంటి శ్రమ దినాలలో ఏమాత్రము కూడా సమయాన్ని నిర్లక్ష్యపరచక మీ వాక్యమును ధ్యానించుటలోను, మీ వాక్యమును ప్రకటించుటలోను, మీ సువార్త ప్రకటించుటలోను, నశించు ఆత్మను రక్షించుటలోను గొప్ప ప్రయాస కూడి ప్రభువ అనేకులు శ్రమపడి ఒక ఆత్మనైనా రక్షించడానికి ప్రయాసపడటానికి కృప చూపండి, సహాయం చేయండి. మీ రాజ్య వ్యాప్తి కొరకు శ్రమిస్తున్నటువంటి సేవకులను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి, సువార్థికులను జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిలో ప్రభువ ప్రపంచం మీద వచ్చినటువంటి భయంకరమైనటువంటి తెగులు ఈ కరోనా వైరస్, మీరే ప్రభువ ఆ గాయాన్ని కట్టమని, వైద్యాన్ని అందించమని, నాయన వైద్యులకు జ్ఞానాన్ని అనుగ్రహించమని, మరణిస్తున్నటువంటి ఆత్మలకు శాంతిని అనుగ్రహించమని, అనారోగ్యముతో ప్రభు వైద్యాన్ని పొందుతూ ఉన్నటువంటి బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా దేశమును, మా రాష్ట్రమును, మా గ్రామాలను, సమస్త దేశాలను కూడా మీరు స్వస్థపరచమని, మీ కోపోద్రేకముతో ఈ భూమి మీద నాయనా ఇదిగో తండ్రి కుమ్మరించబడినటువంటి ఈ ఉగ్రత పాత్రలు నాయన మీరు నెమ్మదిపరచమని, శాంతిపరచమని, సమాధానంతో నింపమని, సహాయం చేయమని ప్రార్థిస్తూ నాయన ప్రతి అవసరతను కూడా ప్రతి వారికి తీర్చి మీరే మహిమ పొందుకోమని, మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ నజరీయుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు మిక్కిలి వినయముతో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని స్వాస్థ్యమా దైవజనమా, మరి మాటలను బట్టి మరొకసారి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.